వస్త్ర వ్యాపారంపై అధిక జీఎస్టీ పన్నుకు వ్యతిరేకంగా వ్యాపారులు ఏపీ వ్యాప్తంగా నిరసనకు దిగారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. క్లాత్ బిజినెస్ పై అంత పన్ను వేస్తే తామంతా షాపులు మూసేసుకోవాలని అంటున్నారు వ్యాపారస్తులు. కేంద్ర ప్రభుత్వం వస్త్ర వ్యాపారంపై విధించిన జీఎస్టీకి నిరసనగా ఏపీ వ్యాప్తంగా వస్త్ర దుకాణాలు మూసేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం వస్త్ర వ్యాపారాలు ప్రజలకు ఇబ్బంది కలిగించేలా జీఎస్టీ విధించడం సరికాదంటున్నారు వ్యాపారులు. వస్త్రం తయారీ వద్ద పన్ను విధించాలని, అలా కాకుండా వస్త్ర ముడి పదార్థాలపై పన్ను విధించడం సరైన పద్ధతి కాదని అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కూడుగుడ్డ మీద ఎటువంటి ట్యాక్స్లు ఉండవు. 1956లో సేల్స్ ట్యాక్స్ చట్టం కాడి నుంచి కూడా వస్త్రాలపైన ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ అనేది లేదు. ఇప్పుడు ఈ సేల్స్ ట్యాక్స్ నుంచి వ్యాట్లోకి మారింది, వ్యాట్ నుంచి ఇప్పుడు జీఎస్టీకి మారింది. కాబట్టి మాకెప్పుడు సేల్స్ ట్యాక్స్ వ్యాట్ లేదు కాబట్టి ఇప్పుడు జీఎస్టీ మాకు వర్తించదని మేము వాదిస్తున్నాము. వాళ్ళు యార్న్ మీద 18% వేశారు. మళ్ళీ కొద్దిగా ప్రింటింగ్ కానీ ఎంబ్రాయిడింగ్ కానీ చేసిన దాని మీద మళ్ళీ 18% వేశారు. మళ్ళీ బాంబేలో మాకు సరికి ఇచ్చేవాళ్ళు 5%, మళ్ళీ మేము ఒక 5% వేయటం వల్ల కూడా వ్యాపార కొనుగోలుదారులకు చాలా అధిక భారం అవుతుంది. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న వస్తు సేవల పన్ను విధానం జీఎస్టీని వ్యతిరేకిస్తూ విశాఖలో వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని మారుస్తూ కొత్త ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పద్ధతుల వల్ల సాధారణ ప్రజలతో పాటు వ్యాపారులకు ఇబ్బందులు ఎదురవుతాయని, తక్షణమే కేంద్రం నిర్ణయంలో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. ఓవరాల్గా బర్డెన్ అయితే పెరుగుతుందండి. మన ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఏమేం కావాలి, రిక్వైర్డ్ స్టాఫ్ని పెంచుకోవాలి, ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి, దానికి ఎక్కువ టైం కన్స్యూమ్ చేస్తుంది. సో మనకి రోజువారీ చేసే కార్యక్రమాలన్నింటికి కూడా టైం ఎక్కువ స్పేర్ చేయలేక దీని మీద ఎక్కువగా కూర్చోవలసి వస్తుంది. దీనివల్ల మన బిజినెస్ కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే డైరెక్ట్గా బర్డెన్ పడేది కస్టమర్ మీద పడుతుంది. కస్టమర్ కొనుగోలు శక్తి తగ్గిందంటే పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ప్రకాశం జిల్లా చీరాలలో వ్యాపారులు జీఎస్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. వస్త్రాలపై పన్ను భారం తగ్గించకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు వ్యాపారులు. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై వేసిన జీఎస్టీ పన్నును వెనక్కి తీసుకోవాలంటూ కడప జిల్లా ప్రొద్దుటూరులో ర్యాలీ నిర్వహించారు వ్యాపారులు. జీఎస్టీ పన్ను వల్ల వస్త్రాల ధరలు పెరుగుతాయని, దాంతో వ్యాపారాలు మందగించి షాపులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు వ్యాపారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వస్త్ర దుకాణాల బంద్ జరిగింది. వస్త్రాలపై విధించిన జీఎస్టీని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతోంది అఖిల భారత జీఎస్టీ సంఘర్షణ సమితి.